ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మా నీకు వందనాలమ్ము, కమ్మా నీ ప్రేమ నీదమ్ము. ఎట్టల్లో మట్టి చిప్పవు కాయిదోళ్ళ గాండ్రగొడ్డలివి. మహిళల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటంటారు? సో ఎక్కడైతే మిమ్మల్ని అణిచివేతున్నారో ఆడ మహిళల మీద ఒక్క సాంగ్ పాడండి. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు మొగడు ముత్తాడరాలే ఓలచ్చ గుమ్మడి. ఎంత ధైర్యం ఉండాలి పాట. తన మరణంపై తానే రాసుకున్నాడంటే పాట, నేను చనిపోయినాక ఎలా ఉంటదని. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసేదరో, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. పవన్ కళ్యాణ్ తో నా అనుబంధం ఏంటంటే ఆయన జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకునేంత చనువు ఉందని అన్నాడు ఒక ఇంటర్. అవును, చాలా అద్భుతం వాళ్ళ రిలేషన్ పవన్ అన్న గారు నాన్నగారు. బావగారు ఏం చేస్తారు ఏంటి? ఈజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. లవ్ అరేంజ్డ్? బోత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సారథి చైర్పర్సన్ మన గద్దరన్న గారి కూతురు గుమ్మడి వెన్నెల గారు మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. అక్క నమస్తే తమ్ముడు. బాగున్నారు అక్క? బాగున్నాను. ఎలా నడుస్తున్నాయి వర్క్లు? నడుస్తూ ఉంది. తెలంగాణ సంస్కృతిక సారథి చైర్పర్సన్ గా మీకు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ పాటకు ఆటకు తెలంగాణ కళాకారులకు అందరికీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి గౌరవించుకున్నారు అనే భావన కలిగింది. ఎందుకంటే గద్దరన్న పాటతోనే తెలంగాణ భావన ప్రజల్లో గుండెల్లో పేరుకుపోయింది. సో అటువంటి పాటకు గౌరవం ఇచ్చినందుకు నేను కూడా మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి సదా రుణపడి ఉన్నాను. అక్క, ఇప్పుడు ఉన్న ఈ కాలంలో మహిళలు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది పబ్ కల్చర్ కి, పార్టీలకి అలవాటు పడుతున్నారు. ఇలాంటి యువతకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మొదటగా యువతకు, స్త్రీలు, అమ్మాయిలు తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముందు ప్రయత్నించాలి. సో ఇంట్లో నుంచి వాతావరణం చాలా ఇంపార్టెంట్. తల్లి తండ్రి వాళ్ళ పిల్లల బాధ్యత వాళ్ళే నిర్వహించుకోవాలి. అఫ్ కోర్స్ అందరూ తమ జీవితాల్లో, జీవిత పయనంలో చాలా బిజీ ఉన్నాం. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాం, ఎవరం ఫ్రీగా లేదు. కానీ ఎంత కష్టపడుతున్నా ఆ కష్టం అనేది మన పిల్లల కోసమే. సో కష్టపడుతూ కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ స్నేహం ఎటువంటిది, వాళ్ళ పరిసరాలు ఎటువంటిది అనేది మొదటిగా గమనించుకొని జాగ్రత్త పడాల్సింది తల్లిదండ్రులే. తల్లిదండ్రులకే పబ్ కల్చరు, తల్లిదండ్రులకే వ్యసనాలు, తల్లిదండ్రులకే మొబైల్, తల్లిదండ్రులకే అలవాట్లుంటే ఆబ్వియస్లీ పిల్లలకు వస్తాయి. సో మొదటిగా మనం ఒక పిల్లల భవిష్యత్తు నిర్మాతలము తల్లి, తండ్రి, ఆ కుటుంబమే. సో మొదటిగా మనమే ఇంట్లో నుంచి మొదలు కావాలనేది నా పర్సనల్ ఉద్దేశం అండి. రెండవది జ్ఞానం పెంచుకోవడం. ఎటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకుంటున్నాం, ఆ జ్ఞానము మంచి కోసం అవుతుందా, చెడు కోసం అవుతుందా? రైట్. మనం చదువుకునే చదువు మంచి కోసమా, చెడు కోసమా? మనం వింటున్న పాట మనలో నెగిటివ్ ఎనర్జీస్ ని పెంపొందిస్తుందా, పాజిటివ్ ఎనర్జీస్ ని పెంపొందిస్తుందా? మన ఆలోచనని నెగిటివ్ చేస్తుందా, పాజిటివ్ చేస్తుందా అని జ్ఞాతిలో పెట్టుకోవడం. మనం చేస్తున్న పనిని మన స్నేహితులతోని, మనం చదువుతున్న చదువు కానీ, మన ఫ్రెండ్షిప్ కానీ, మన స్నేహితులతోనో, తల్లితోనో, తండ్రితోనో నిజాయితీగా చెప్పడం. సో ఏమైనా ప్రాబ్లంలు ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడం. అట్లాగే మన కుటుంబము, మన సమాజముతో పాటు గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకొని వస్తుంది. కాబట్టి మనం కూడా గవర్నమెంట్ కి సంబంధించిన, అంటే మాకు తెలియదు అంటాం. మీరు అన్నట్టు
సినిమా హీరో ఏం చేస్తుండో, వచ్చే నెల హీరో ఏం చేస్తుండో, లేకుంటే ఆ పొలిటికల్ లీడర్ ఏం చేస్తుండ్రో, వీళ్ళు ఏం చేస్తుండ్రో, వాళ్ళు ఏం చేస్తుండ్రో అన్ని తెలిసినప్పుడు వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫర్ అస్ అనేది మనం తెలుసుకుంటే గవర్నమెంట్ యాప్స్ ద్వారా మనకు స్త్రీల కోసము ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకొని వస్తుంది. షీ టీమ్ని ఇంకా బలోపేతం చేస్తూ టీ సేఫ్ అని ఒక యాప్ని వచ్చిన 3 నెలలకే మనము బలోపేతం చేయడం జరిగింది. సో అలాంటి యాప్ను మనం ఏ విధంగా వాడుకోవచ్చు, అట్లాగే ప్రభుత్వ పరంగా వివిధ రకమైన స్కీమ్స్ మాకు చేయట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా లేని, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 150 మందికి ఎల్లుండి బస్సులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఓనర్లుగా చేసి ఆ బస్సు సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వబోతున్నారు ఉమెన్స్ డే రోజు. ఎక్కడ లేని, భారతదేశం లేని విధంగా సంవత్సరం నుంచి ఉమెన్ కి ఐ థింక్ ఆల్మోస్ట్ 50 మంది ఉమెన్ కి ఆటో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఆటో అప్పచెప్పడబోతున్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మహీంద్రా మహిళా ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కి ఆరోగ్య బీమా, లైఫ్ బీమా అందిస్తూ గత 1 year గా చనిపోయిన వాళ్ళకు 10 లక్షలు 400 మందికి పైన 1.5 year నుంచి 10 లక్షల చెక్ ఎల్లుండి ఇవ్వబోతున్నారు. సో అట్లాగే లెదర్ ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ కి అక్కడ పనిచేస్తున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన డ్రెస్ కుట్టడానికి ఇవ్వబోతున్నారు. 214 క్యాంటీన్స్, ఉమెన్ క్యాంటీన్స్, ఇందరమ్మ క్యాంటీన్స్ అది ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ 71 క్యాంటీన్స్ 1 year గా వివిధ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో క్యాంటీన్స్ ఉమెన్ నడుపుతున్నారు. 71 క్యాంటీన్స్. అర్థమైందా? సో ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు? పట్టా స్త్రీకే ఇస్తున్నారు. అట్లాగే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపొందించిన ఆరోగ్యశ్రీని కూడా ఫస్ట్ స్త్రీకే ఇస్తున్నారు. సో ఇలాంటి చూసుకుంటూ వెళ్తే ఒక 100 పేజీల లిస్ట్ రెడీ అయింది నా దగ్గర. సో మనకు బాధ్యత, ఒక తల్లి గాని తండ్రి గాని వీఆర్ అండర్ గవర్నమెంట్. మనం ఓటు వేసినప్పుడు గవర్నమెంట్ మనకి ఏం చేస్తుందో అని గవర్నమెంట్ నుంచి ఆ స్కీమ్స్ ని మనం ఉపయోగించుకోవాలి. మన బాధ్యతనే. గవర్నమెంట్ పేపర్లో వేస్తుంది, న్యూస్ లో వేస్తున్నప్పుడు దాన్ని మనం తీసుకొని ఆ గూగుల్ టైప్ చేసి ఆ సైట్ కి వెళ్ళి ఎలా అప్లై చేసుకో, అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ మనం వీ నో టు యూజ్ ద మొబైల్. ప్రతి ఒక్క చిన్నవాళ్ళు అది తీసుకొని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇక్కడ ఉమెన్ సేఫ్టీ, ఆత్మహత్యలకు కారణాలు ఏంటంటే మనం కుటుంబం నుంచే మొదలవుతుంది. ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. అవును. సో దానికి మన టెక్నాలజీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్, కల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్, అండ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏదన్నా నీకు డిగ్రీ పట్టా వచ్చేసిందని కాదు. ఒక సామాజికమైన విలువలు, మన కల్చర్, మన విలువలు, మనిషికి విలువలు నేర్చుకుంటేనే జ్ఞానం. అరే నువ్వు మనిషి అని తెలవాలి కదా నాకు, నువ్వు నక్కనో కుక్కనో కాదు కదా. సో మనిషి అన్నప్పుడు నిన్ను ఎట్లా విలువించాలి, ఒక స్త్రీ అన్నప్పుడు ఎట్లా, ఆ విలువలతో కూడిన సమాజం ని మనం ఏర్పరచుకోలేక పోతున్నాం. దానికి కారణం మన ఇల్లే మొదటిది, మన చుట్టుపక్కల వాళ్ళే మొదటి, మన కుటుంబాలే మొదటిది. తర్వాత దెన్ కమ్స్ ది గవర్నమెంట్, అండ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ పార్ట్. వెన్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ అవర్ కాంగ్రెస్ పార్టీ, ఇంత లిస్ట్ చెప్పా, ఇంకా పెద్ద లిస్ట్ ఉంది, మీకు కావాలంటే ఇస్తాను. మహిళల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటంటారు? ఇక్కడ మహిళల మీద దాడులు విషయంలో అమ్మాయిలే తప్ప అబ్బాయిలే తప్ప దాడులు జరగడానికి కారణం? మొదటిగా మహిళల మీద దాడులు చరిత్రలో చూసుకుంటూ పోతే జరుగుతూనే వస్తున్నాయి. దాని మహిళలు ఎదుర్కొంటూనే వస్తున్నారు. సింపుల్ గా ఈ 50-60 ఏళ్ళ నుంచి తీసుకుంటే భారతదేశంలో తొలి మహిళ సావిత్రిబా పులే. ఎప్పుడైతే స్త్రీ చదువుకుంటే నరకానికి పోతారో, స్త్రీ చదువుకుంటే మంటలలో గాలిపోయి చచ్చిపోతారో అన్న టైంలో స్త్రీ చదువుకుంటే, ఒక ఇంటిలో స్త్రీ చదువుకుంటేనే ఆ ఇల్లు బాగుపడుతుందని సావిత్రిబాయి పులే తన జీవితాన్ని అంకితం చేశారు. సో అలా పయనం అవుతూనే వస్తుంది మన భారతదేశంలో. ఐ ఫీల్ దాట్ అన్లెస్ అండ్ అంటిల్
ద మైండ్ సెట్ ఆఫ్ మెన్ ఇస్ నాట్ బీన్ చేంజ్డ్. ఈ అణిచివేత అవుతూనే ఉంటది, దాని తిరుగుబాటుగా స్త్రీ కొట్లాడుతూనే ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆడవాళ్ళ తప్ప మగవాళ్ళ తప్ప అంటే మొదటిగా మగవాళ్ళ తప్పే అనుకుంటాం. అంతేనా? ఎందుకు ఆడవాళ్ళు ఎందుకంటే మనువాదం రాసింది మగ ఆయన కాబట్టి. కొంచెం చదువుకున్న స్త్రీ అయితే ఇంకా వేరే రాస్తాం. ఇప్పుడు రాయండి సావిత్రిబాయి పుస్తకం, ఆమె చరిత్ర రాయండి. సావిత్రిబాయి స్త్రీ కోసం ఏమి రాసింది రాయండి. అంటే నేను కూడా నీ తల్లికి నువ్వు ఎట్లా పుట్టినావో అదే తల్లికి నేను అట్లనే పుట్టినా రాబోయ్. నువ్వు ఎట్లా చచ్చిపోతావో నేను అట్లనే చచ్చిపోతాను. మరి ఏం తేడా ఉంది? ఏం తేడా ఉంది? నీ ఒంటిలో రక్తం ఏడుందో నా ఒంటిలో రక్తం అదే ప్రవహిస్తుంది కదా. నీది బ్లూ కలర్ నా రెడ్ కలర్ కాదు కదా. కానీ మనువాదంలో నీది బ్లూ రెడ్ అని చెప్పి విభజించినారు. అదనమాట. సో మొదటిగా వాళ్ళ తప్పే అని నేను అనుకుంటాను. స్త్రీలు మాత్రం తెలవక తప్పులు చేస్తారు. తెలిసి తెలిసి చెప్పాను కదా, తెలిసి తెలిసి ఏ స్త్రీ తప్పు చేయదు, తప్పులోకి నెట్టివేయబడుతుంది అనేది నా పర్సనల్ ఉద్దేశమేనండి. ఇంకోటి గద్దర్ గారి అంత్యక్రియలు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో స్కూల్లో చేశారు, ఏంటి అసలు, ఎందుకని? గద్దర్ అన్న జ్ఞానం ఒక్కటే మిగులును, జ్ఞానం ఒక్కటే మిగులు అనే ఒక నినాదం. ఎడ్యుకేట్ అంటే ఏ సమస్యకైనా మూల కారణం దాని గురించి అవగాహన లేకపోవడమే. ఎప్పుడైతే ఒక న్యాయమైన అవగాహన జరుగుతుందో ప్రజలు దాన్ని అర్థం చేసుకొని దాని రెవాల్ట్ అవుతారు, దాని హక్కుని సాధించుకుంటారు. సో దానికి కావాల్సింది అంటే చదువు. అది సావిత్రిబాయి పులే గాని, పెరియార్ గాని, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, కాశీరామ్ గాని, జగ్జీవన్ గాని, ఎవరు చూసినా సరే, ఎవరు గద్దరన్నా గాని ఫస్ట్ నువ్వు చదువుకోరా బై, తప్పు ఉప్పు తెలుసుకో, తప్పేంది ఒప్పేంది. సో చదువు అన్నారు కాబట్టి ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరికగా అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ద్వారా స్కూల్ ఏర్పడింది. సో గద్దరన్న గారు కోవిడ్ టైంలో స్కూల్లో ఉన్నారు అక్కడ. ఆ టైంలో సో ఆయన ప్రెగ్నెంట్ ఉంటే అందరు ఇంటికి వస్తున్నారు, డిస్టర్బ్ అవుతుందని చెప్పి అందరు అక్కడ స్కూల్లో అన్నారన్నమాట. సో ఆ టైంలో తన సమయం తర్వాత ఇమీడియట్ కోవిడ్ వచ్చింది. సో ఆ టైంలో కంటిన్యూ 2-3 years అక్కడ గడపడం అంటే పర్టికులర్గా ఉన్న వారికి తన జీవితంలో తాతయ్య వచ్చిన సమయంలో పిల్లలతోని ఉన్నాక మరొక్కసారి తను చాలా మందితో చాలా అన్నారన్నమాట, నేను ఏడకి చనిపోతున్నాను ఆడ బొంద పెట్టండి అని, లేకుంటే మా తల్లిదండ్రుల దగ్గరనే సమాధి చేయండి అని అలా చెప్పుకుంటూ వస్తూ తను ట్రస్టీ మెంబర్స్తో ఏమన్నారంటే, నేను స్కూల్లోనే ఉంటాను, ఈ పిల్లలకు నేను స్ఫూర్తిదాయకం అవుతాను, వీళ్ళ కథలు చెప్తాను నా చివరి కాలంలో అన్నారన్నమాట. సో అది కూడా ఒకటి ఏంటంటే, గద్దర్ గారు చనిపోయి మధ్యాహ్నం 1 గంటలకు చనిపోయిందని తెలిస్తే రాత్రి 9 గంటల వారికి కూడా ప్రభుత్వ పరంగా ఏమీ అనౌన్స్ చేయలేదు. గద్దర్ అంత్యక్రియలు మేము చేస్తామని గవర్నమెంట్. అదే లాస్య చెల్లి చనిపోయిన క్షణాన్నే, మీరు ఇందాక అడిగారు డిఫరెన్స్, లాస్య చెల్లి చనిపోయిన క్షణాన్నే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఆ చెల్లి అంత్యక్రియలు ప్రభుత్వ పరంగా చేస్తామన్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎ లీడర్షిప్, ఆఫ్ ఎ డెమోక్రటిక్ లీడర్. సో అక్కడ చర్చ మొదలైంది, మేము తూప్రాం తీసుకుపోతామని, మాకు నలమల తీసుకుపోతామని, మేము ట్యాంక్ బండ్ మీద పెడతామని. అప్పుడు మేమన్నాం బిడ్డలగా, నేను మా అన్న, మీరెంద్రాబాయ్ మేము తీసుకుపోయేది, మా నాయనని మా దగ్గర పెట్టుకుంటాం, ఇప్పుడన్నా మా నాన్నని మాకు ఇవ్వండి, మేము రోజు మా నాన్నని మేము దండం పెట్టుకుంటాం, ఇన్నేళ్ళు ప్రజల కోసమే ఉన్నా కదా, ఆయన డెడ్ బాడీ అన్న ఇవ్వండి మాకు అని నేను, మా అన్న, మా అమ్మ, మా నాన్నని తెచ్చుకొని అని ఇష్టమైన జ్ఞానం ఒక్కటే మిగులును అని జ్ఞాపకంగా అక్కడ పెట్టాం. సో మహాబోధి ఉన్నంత వరకు పిల్లలు వస్తారు అక్కడ, గద్దరన్న స్కూల్ అని, గద్దరన్నని చరిత్ర చదువుకుంటారు, తిరుగుబాటు గీతమయ్య అని ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ నుంచి నేర్చుకొని పోతారు. ఎంతమంది ఉంటారు అక్కడ స్టూడెంట్స్? అక్కడ 423 మంది ఉన్నారు. కట్టే ఆలోచన ఉంది అక్కడ? అది ఆలోచన ఉంది, అంటే దాన్ని ఒక మాన్యుమెంట్ గా చేయాలని అన్న ప్లాన్ చేస్తున్నారు. ఒక 100 మంది కూర్చొని మెడిటేషన్ చేసి దాని లోపల ఒక చిన్న చరిత్ర దాన్ని ప్లాన్ చేస్తున్నారు. అంతలోపల మనకు ఏమంటారు మ్యూజియం కట్టాలని మన ప్రభుత్వము 1 ఎకరా ల్యాండ్ రింగ్ రోడ్ మీద అనౌన్స్ చేసినందుకు అక్కడ ఒక మ్యూజియం పెట్టాలని మొన్ననే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెజెంట్ అయింది కాబట్టి, సో అదైన తర్వాత ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతోని అంత్యక్రియలు చేశారు, ఎలా అనిపించింది?
అంటే మంచి ఒక అది ఎలా అనిపించిందో కాదు, ఉమ్, అది ఎలా అనిపించిందో కాదు, అలా కావాల్సిందే. ఉమ్, ఇట్ హ్యాస్ టు బి డన్, అవును ఇట్ హ్యాస్ టు బి డన్. నేను ప్రజలకు అదే ఇస్తాను. గద్దరన్న చనిపోతే రానున్న యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకం, రాజకీయాలకు వచ్చేవారు కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే గద్దరన్న చనిపోతే లక్షలాదిగా ప్రజలు అవును హైదరాబాద్ వచ్చారు. అది మనం ఎవరికి 500 ఇవ్వలేదు, ఎవరికి బిర్యానీ తినిపించలేదు, ప్రేమతో వచ్చిన వాళ్ళు. ఎవరికి బియర్ బాటిల్ ఇవ్వలేదు, ఎవరికి కులం చెప్పలేదు, అరే మన కులపోటు రాబోయే అని చెప్పలేదు. ఇవి ఏవి కాకుండా గద్దరన్న కోసం వచ్చిందంటే ఒక నిజమైన నాయకుడు అమరుడైపోయాడు. సో ఎవరైతే నిజంగా ప్రజల కోసం సేవ చేస్తారో వాళ్ళకు ఇట్లాంటి బ్యాకప్లు అవసరం లేదు. సో ప్రజలే ప్రభుత్వాన్ని తలదింపించి అంత్యక్రియలు గౌరవప్రదంగా చేపించుకున్నారు. అది వాళ్ళు ఇచ్చింది కాదండి, ప్రజల నిర్ణయం అది. ఇట్ ఈస్ ద హానర్ ఆఫ్ ద పీపుల్ గివెన్ టు గద్దర్ గారు. అందులో నేను ప్రౌడ్ కావాల్సింది కాదు, వాళ్ళకు దే ఆర్ ప్రౌడ్. అది చేయకపోతే ఏరేలా ఉండేది. ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సినిమా వాళ్ళకి నంది అవార్డ్స్ అని ఇస్తారు, దాన్ని గద్దర్ అవార్డ్స్ గా పేరు మార్చామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇది ఎప్పుడు మరి స్టార్ట్ అయింది ఈ అవార్డ్స్? ఆల్రెడీ అది ప్రాసెస్ లో వచ్చేసింది. మాక్సిమం ఉగాది రోజే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, అనౌన్స్ కూడా చేశారు. కాకపోతే షార్ట్ పీరియడ్ లో మూవీ స్క్రూటినింగ్ అదంతా కావాలి కాబట్టి ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఆల్రెడీ మూవీ అవార్డ్స్ ఫంక్షన్ కోసం 10 కోట్ల రూపాయలు కూడా మన బట్టి అన్న ద్వారా అది అనౌన్స్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఎందుకు ఫిలిం ఇండస్ట్రీకి గద్దర్ అవార్డ్స్ అంటే 10 ఏళ్లుగా ఫిలిం ఇండస్ట్రీని అసలుకి చాలా పాటలు రాశారు, మినిమం కూడా గౌరవించుకోలేకపోయింది. మన తెలంగాణ నుంచి మేము మిమ్మల్ని గౌరవించుకుంటున్నామంటే మాకు అత్యంతమైన గౌరవప్రదమైన మనిషి ఎవరని ఉంటే గద్దర్ అన్న. సో ఆ గౌరవాన్ని మీకు అందజేస్తున్నాం. సో వీఆర్ గివింగ్ యూ ద హై రెస్పెక్ట్ అండ్ ప్రివిలేజ్డ్ బై అనౌన్సింగ్ ఇట్ హ్యాస్ అన్ గదర్ అవార్డ్స్ అనే ఒక ఉద్దేశంలో ఈ అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే చాలా మంది అన్నారు కళాకారులు, ఫోక్ సాంగ్స్, జానపద తర్వాత రచయిలు మాకు కూడా కావాలి గద్దర్ అవార్డ్స్ కంటే, అది కూడా మన బట్టి గారు అనౌన్స్ చేశారు. ఇది ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే. అట్లాగే జానపదకు తర్వాత వివిధ రకమైన కల్చరల్ సాహిత్యానికి రచయితలకు కూడా మనం అవార్డ్స్ ప్రకటిస్తాము అని మొన్ననే మన బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఎవ్రీ ఇయర్ ఇది ఇలాగే నడుస్తుంది మేడం? ప్రతి సంవత్సరము ఇలాగే నడుస్తుంది. మీకు ఈ పదవి వచ్చి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయింది ఉండొచ్చా? 3 నెలలు. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు సాంస్కృతిక సంస్థ సారథిగా, చైర్మన్ గా? సాంస్కృతిక సారథి చైర్మన్ గా నేను రాగానే ఒక వారం రోజులు అన్ని ఫైల్స్ అన్ని తీసి ఫైల్స్ అన్ని చెక్ చేసి తర్వాత ఒక 15 రోజులు జిల్లా వారీగా కళాకారులను పిలిచి వాళ్ళని పరిచయం చేసుకుంటూ వాళ్ళ కష్ట నష్టాల గురించి తెలుసుకు వాళ్ళని రాసుకున్నాను. 550 మంది కళాకారులను 15 రోజులు కలిసేసి జిల్లా వారి సమీక్ష జరగడం జరిగింది. సో ఒక చేసి గత 10 ఏళ్లుగా వాళ్ళ పయనం ఏ విధంగా అయింది, అట్లాగే ఏమేం బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఏమేమి విషయాలు జరిగినాయి, అవి మనం ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, కళాకారులకు బేసిక్ నీడ్స్ ఇచ్చి మనం ఇంకా వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన విధంగా ఒక ప్రణాళిక ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆ బేసిక్ నీడ్స్ కోసమే మనం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పెట్టాం. అవి ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా మొన్న 12వ తారీఖు తెలంగాణ సంస్కృతి సాధనలో 178 మంది ఉమెన్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి చిన్న మోటివేషనల్ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసి, ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి, వాళ్ళకి ఐ, ఇయర్, జనరల్ చెకప్ తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేపించి వాళ్ళకు కావాల్సిన పర్సనల్ గా యాజ్ అ ఉమెన్ వాళ్ళ బాధ సాధకాలను తెలుసుకొని నోట్ చేసుకొని పంపించింది. నెక్స్ట్ రానున్న టైంలో వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ పరికరాలు అంటే ఒక మైక్ సిస్టమ్ లేదండి 10 ఏళ్ల నుంచి.
ఇక్కడ అంటే పాపం కళాకారులు 500 మంది కళాకారులు ఉమ్. పోయి పాటలు పాడతారండి. వాళ్ళకి మైక్ లేకుంటే ఏం పాటలు పాడతారండి? మనం 3-4 గంటలు పాడాలి. బేసిక్ ఒక మైక్ కళాకారుడికి- లేకుండా పాపం వాళ్ళు పాడుతున్నారంటే ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్ మీరు ఇందాక అడిగినట్టు. సో దానికోసం అంటే ఆ మైకులు కొనిద్దామంటే కూడా మన దగ్గర డబ్బులు లేవు. అయ్యో అదే మాకు మనసు ఉంది కానీ డబ్బులు లేరు, మీరు ఇందాక చెప్పినట్టు. అర్థమైందా? సో అది కూడా ఖచ్చితంగా మనం ఈ 1 మంత్ లోపల అన్ని మొత్తం 500 ఈ ఉన్న 52 టీమ్స్ కి ఒక మైక్ సిస్టమ్, ఒక కొత్త మోడర్న్ మైక్ సిస్టమ్, దాని కిట్ వేసుకోవడానికి కూడా రెడీ ఇవ్వండి. అట్లా కొన్ని రాసుకున్నాము. ఉమెన్స్ డే రోజు ఇవన్నీ ఇవన్నీ ఉమెన్స్ డే మన ప్రభుత్వ పరంగా పెద్దగా జరుగుతుంది. ఓకే. సో ఇవి సపరేట్ ఇస్తాం అనమాట మైక్స్. అట్లా వివిధ బేసిక్ నీడ్స్ అవసరాలతో పాటు వాళ్ళ నెల జీతం రావడానికి ఒక మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ హెల్త్ కార్డ్, అలా వాళ్ళకు బేసిక్ గా వాళ్ళ సంక్షేమం చూస్తూ పాటు ఈ ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడానికి మేము ప్రణాళిక వేసుకున్నాం. సో అద్భుతమైన కళాకారులు, కొన్ని తప్పిదాలున్నా సరిదిద్దుకొని కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మన పిల్లలే, మన తెలంగాణ పిల్లలే, మన బిడ్డలే, మన కోసమే పాడుతున్నారు. కాబట్టి ఎక్కడ తప్పులు ఉండేవండి. సో వాళ్ళని కలుపుకొని వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా బయటికి తీస్తూ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకి ఏ విధంగా పోగలుగుతాము అనేది రాసుకొని పెట్టుకున్నామండి. అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ ఎవరితో బాగున్నారు. ఉంటున్నారు ఇప్పుడు అమ్మగారు? అమ్మ ఉంది, అన్న అమ్మ అందరూ ఒకటే దగ్గర ఉంటున్నారు. అందరూ ఒకటే దగ్గర ఉన్నారు. చివరిగా మీరు మహిళలకి ఎలాంటి సందేశం ఇస్తారు మహిళలకు ఉమెన్స్ డేగా? ప్రియమైన మహిళలందరికీ, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, చిన్నారి బిడ్డలకు, అన్నలకు, అందరికి కూడా మహిళను గౌరవించండి. మహిళను మీతో సమానంగా చూడండి. మీకన్నా కింద వద్దు, మీకన్నా పైన వద్దు, మీతో సమానత్వం కోరుకున్న మహిళని గౌరవించండి. అట్లాగే మహిళలందరూ చదువుకోండి. అందరూ ఫోన్ చదువు కాకుండా పుస్తక పఠనం, అలా చదువుకుంటూ మొదటిగా గద్దరన్న చెప్పినట్టు అణిచివేత కాడనే తిరుగుబాటు గీతమై ఉండాలి. మహిళలే అణచివేత అవుతున్నారు కాబట్టి మహిళలే హ్యావ్ టు రేజ్ దేర్ వాయిస్. మీ సమస్యని మీరే ధైర్యంగా బయటికి చెప్పండి. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ బయటికి చెప్పండి. బయటికి చెప్తేనే కదా అది తప్ప ఒప్ప అని తెలుస్తుంది. సో ఎక్కడైతే మిమ్మల్ని అణిచివేతున్నారో ఆడ తిరుగుబాటు కండి, భయపడకండి. మీకు తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం టీ సేఫ్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. షీ టీమ్ ని ఇంకా బలోపేతం చేస్తూ టీ సేఫ్ అండ్ స్పెషల్ యాప్ తోని అది వచ్చింది. కాబట్టి మీరు టీ సేఫ్ ని ఉపయోగించుకోండి. తల్లిదండ్రులతో మాట్లాడండి, మెంటర్స్ తో మాట్లాడండి. ఒక మంచి పాజిటివ్ ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి ఉమెన్ ఓరియంటెడ్ గా ముందుకెళ్లాల్సిందే కోరుతున్నాను. ఒక మహిళల మీద ఒక్క సాంగ్ పాడండి. అమాస సీకటి అర్ధరాత్రి సెల్లమ్మా నా సెల్లమ్మ, ఎక్కడికమ్మా బయలుదేరినవు సెల్లమ్మా నా సెల్లమ్మ, బాయిల బడతే బాధలు తీరవు సెల్లమ్మా నా సెల్లమ్మ, బతుకులెత్తి బయలుదేరవే సెల్లమ్మా నా సెల్లమ్మ, పాలనలో నువ్వు భాగం కావే సెల్లమ్మా నా సెల్లమ్మ. ఇది గద్దర్ గారు 50 ఏళ్ల ముందు రాసిన పాట. నిండు అమాస నాడు ఆ ఒక్క సాంగ్ తో క్లోజ్ చేయండి. ఇది తెలుగు ప్రజలకందరికీ, ఇష్టమైన పాట. మన స్త్రీలందరికీ, మహిళలకందరికీ, పురుషులందరికీ కూడా 47 ఏళ్ల ముందు రాసిన పాట. ఇంకా అదే జీవితం ఉందంటే మనం ఎక్కడున్నామని ఆలోచించుకోవాల్సిన సమయం ఎంతగానో ఉంది. గద్దరన్న రాసిన పాట మీకోసం. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడా రాలే ఓలచ్చ గుమ్మడి, నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త బుట్టలయ్యపోతే ఓలచ్చ గుమ్మడి, నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి,
నిన్ను బట్టలల్లో జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బావిలో బడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి చెల్లిదానమీయ మందో ఓలచ్చ గుమ్మడి పున్నమి దినముగోలే ఓలచ్చ గుమ్మడి పుట్ట కాడ వాడేస్తే ఓలచ్చ గుమ్మడి నాగమ్మ పడగే ఎత్తి ఓలచ్చ గుమ్మడి గొడుగు పట్టింది చూడు ఓలచ్చ గుమ్మడి నిన్ను ఒరిగింజ వేసి బిడ్డ ఓలచ్చ గుమ్మడి గొంతు బిస్కి సంపబోతి ఓలచ్చ గుమ్మడి పెదవులేమో అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి ముసి ముసి నవ్వేనమ్మా ఓలచ్చ గుమ్మడి మొగా బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి మొగా బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్తబుట్టలయ్యబోను ఓలచ్చ గుమ్మడి బావిలో పడయ్య బిడ్డ ఓలచ్చ గుమ్మడి నిన్ను సావిత్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి ఐల్లమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి సారమ్మలు చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను వీరావనితను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను ప్రైమ్ మినిస్టర్ను చేస్తా ఓలచ్చ గుమ్మడి స్త్రీలు పాలనలో భాగమైతేనే మన కన్నీళ్లు మనం దూర్చుకుంటామని గద్దరన్న చివరికి ఇచ్చిన ఆశయాన్ని ఆయన బిడ్డగా నేను స్త్రీలకందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రజల కోసం స్త్రీల కోసం పిల్లల కోసం ముందడిగేశాను. అక్క, గద్దరన్న గారి పాటలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మీకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన పాట మీకు అమ్మ తెలంగాణ, ఆ పాట ఒక్కసారి మీ నోడుతుంది. అవును, గద్దరన్న గారి పాటలు, అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క పాటలో ఒక మీనింగ్ ఉంటది. అది గుండెని కదిలించి గుండెలున్న భావాలను వ్యక్తపరిచి ఆశయ సాధనకే ముందుకు సాగింపజేస్తుంది. మీరు అన్నట్టు ఒక చిన్న బిట్టు పాడతాను. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అమ్మా నీకు వందానాలమ్ము కమ్మా నీ ప్రేమా నీదమ్ము ఎటోలా మట్టి సిప్పవో ఎటోలా మట్టి సిప్పవో గాయదొల్లా గండ్రగొడ్డలివో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. మొదటిగా ఈ పాట 1996 మొజంజాయి మార్కెట్ లో తెలంగాణ గురించి సభ అయినప్పుడు గద్దర్ గారు పాడిన ఈ పాట. ఆ పాటతో తెలంగాణ భావన ప్రజల్లో కలిగి ఆ పాట గురించే ఒక 2-3 నెలలు చర్చ జరిగి ఆ పాటనే స్ఫూర్తి మరొక్కసారి ఇమ్మీడియట్ గా సూర్యాపేటలో తెలంగాణ మహాసభ అవ్వడానికి. సో సూర్యాపేటలో మహాసభ అయినప్పుడు ఈ పాట మరొక్కసారి పాడు అని చెప్పి లక్షలాదిగా వచ్చారంట. సో ఈ పాట ఇప్పటికి కూడా స్ఫూర్తిదాయకం. తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతి మొత్తం బతుకు పోరాటం జీవితం అంతా ఎందుకోసం తెలంగాణ దగాబడ్డది అని ప్రజలకు పాట రూపంగా తెలియజేశారు. మీరు గద్దర్ గారి ఆశయాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు చేసే పని నిజాయితీగా చేయడం. అంతేనా? అంటే ఏ పని చేసినా సరే నిజాయితీగా చేయడం. నిజాయితీ లోపిస్తుంది కాబట్టే, స్వార్థంతో పనులు చేస్తున్నారు కాబట్టే ఈ అసమానతలు ఏర్పడ్డది. గద్దరన్న ఎవరికైనా తనైనా తను చేసే పని నిజాయితీగా చేస్తే ఈ అసమానతలు దూరం అయితే అన్నారు. అందుకే ఆయన ఆశయాన్ని ముందు తీసుకుపోవడం అంటే నాకు ఇచ్చిన ఏ బాధ్యతనా నిజాయితీగా నిర్వహిస్తే ఆయనకు నివాళి అర్పించుకున్నట్టే. మీరు గద్దర్ గారి కూతురు కాబట్టే మీకు ఈ పదవి ఇచ్చారనుకోవచ్చా? సాంస్కృతిక సారథి. అవును, గద్దర్ గారి కూతురు కాబట్టే ఈ పదవి ఇచ్చారు నాకు. అలాగే అనుకోవచ్చా? అలాగే. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేగా చాలా కారణాలు ఉన్నాయండి, ఒక్క కారణం అని చెప్పలేము. మొదటిగా నాకు చాలా తక్కువ టైం ఉండడం, ఎక్కువ కమ్యూనికేట్ ప్రజల్లో కాకపోవడం, 15 ఏళ్లగా మన కాంగ్రెస్ బెల్ట్ అక్కడ వీక్ గా ఉండడం, తర్వాత
ముందున్న ప్రభుత్వము ఓ సైకలాజికల్ డిస్టర్బెన్స్, అంటే మేమే వస్తున్నాం, మేమే గెలుస్తాము. ఇట్స్ అ హైదరాబాద్ కల్చర్, ఇట్స్ మినీ ఇండియా టైప్ అన్నమాట. సో మేమే వస్తున్నాము, లేకుంటే ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ముందే అప్లికేషన్ ఇచ్చేసి మీరు శాంక్షన్ అయినడం చెప్పడం, ఈ ప్రభుత్వం రాకపోతే మీకు ఇల్లు రాకపోవడం అని చెప్పడం. సో చాలా కారణాలు ఉన్నాయండి. అంటే చాలా మంది వెన్నెల గారి దగ్గర డబ్బు లేకపోవడం వల్ల డబ్బు పెట్టుబడి పెట్టలే ఎలక్షన్ లో అని చెప్పి అన్నారు చాలా మంది. అట్లయితే హైదరాబాద్ లో అందరూ ఓడిపోయారు మరి. అంటే మీకు లాస్ట్ లో ఎందుకు ఇచ్చారు సీట్? అంటే లాస్ట్ లో అనేం లేదండి. సో డిసైడ్ చేయడం కొంచెం టైం పట్టింది కదా. డిసిషన్ ఫ్యాక్టర్ టైం పట్టింది. అది దర్ కుడ్ బి మెనీ రీజన్స్ డిసిషన్ ఫ్యాక్టర్ లో. అంటే వెన్నెలమ్మని అక్కడ పెట్టాలనా వద్దా, వెన్నెలమ్మ రెడీ ఉందా, మేము కూడా సముఖం తెలియజేయడంలో కూడా వీ టుక్ టైం. అంటే రాజకీయాలకు రావాలనా వద్దా అనేది ఒక చర్చ అవ్వడం కూడా లేట్ జరిగింది అనమాట. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక గద్దర్ గారు రాసిన ఒక సాంగ్ బాగా హల్చలైంది, ట్రెండింగ్ లో ఉంది, బానిసలారా లెండిరా అని. అది మన కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్. ఆ పాటను ఎలా చూడొచ్చు? ఆ పాట చాలా అద్భుతం అండి, నాకు ఇష్టమైన పాట. ఒక్క లైన్ ఆ పాట నాన్న రాసే ముందు కూడా మేము పాట పాడుతూ ఉంటే నేనైతే అక్కడ నిజంగా చెప్తున్నా, నిజాయితీగా నేను రోజుకు 2 సార్లు వింటా పాట. ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా విన్నా నేను కూడా రోజుకి ఒకసారైనా వింటా. ఎందుకంటే ఆ పాట నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిజంగా చివరి కాలంలో ఆ పాట ఒకటి, మూగబైన గొంతుల పాట ప్రజలకు నిజంగా వింటే అది ఎప్పటికైనా స్ఫూర్తిదాయకమే. ఎందుకంటే ఆ పాటలో ఆయన మరణం మీద ఆయనే పాట రాసుకున్నట్టు అసలు అసలు అది ఇక చెప్పలేదు. మూగబోయిన గొంతులు పాటలో ఉమెన్ కి, యువతకి, రాజకీయ నాయకులకి, మన భారతదేశంలో సామాన్య ప్రజలంతా, భారతీయులంతా రానున్న టైంలో ఒక యుద్ధాన్ని మొదలు పెట్టాలి, ఒక స్వాతంత్ర యుద్ధాన్ని మొదలు పెట్టాలి. అది భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఆ పాటలో 4 ముక్కల్లో చాలా అద్భుతంగా చెప్పిండు. ఆ పాట నాకు కూడా ఇన్స్పిరేషనే. బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా, అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురో, నా బానిసలారా లెండిరా, నాకు జన్మనిచ్చిన తల్లివి, నా తోడబుట్టిన సెల్లివి, ఎన్నాలి కన్నీలు, మీ కనుల నిండా నీలు, మీరు సింగులు జెక్కితే చాలో, సింహం పరుగులు దీసు, జూలు దులుపుకొని ఉరుకు, తోక ముడుసుకొని పరుగు, అమ్మా నీకు వందనం, సెల్లి నీకు వందనం, రాజకీయ బానిసలారా రాజి బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, బాబాసాహెబు బాటరా, భావితరాల బతుకురా, నా బానిసలారా లెండిరా. అంటే ఇది కూడా స్ఫూర్తి, ఒక ఓటు హక్కు. నిజమైన నాయకుడు, మీరు అన్నారు కదా గద్దర్ గారు నివాళి అంటే, నిజమైన నాయకుడు రాజ్యం వెళితే నిజమైన వారి శ్రమ గురించి తెలిసినప్పుడు, కన్నీటి గురించి తెలిసినప్పుడు, కష్టాల గురించి తెలిసినప్పుడు, వాళ్ళ కుర్చీలో కూర్చుంటే తనను కలవడానికి వచ్చినప్పుడు ఎంత శ్రమ పడి వచ్చారా, లేసా వచ్చారా అని వాళ్ళ శ్రమని అర్థం చేసుకుంటారు, వాళ్ళ కన్నీటిని అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తారు. పాటల్లో మనం బానిసలారా, ఓ నా బానిసలారా లెండిరా, ఇది మూగబోయిన గొంతు, అది కూడా చాలా అద్భుతం. అసలు నిజంగా ఎంత ధైర్యం ఉండాలి. పాట తన మరణంపై తానే రాసుకున్నాడంటే పాట, నేను చనిపోయినాక ఎలా ఉంటదని. అసలు అయితే అది అడిగానమాట మామూలుగా, నాన్న ఎందుకు నాన్న బయటికి రాకముందే ఎందుకు నాన్న ఈ పాట రాస్తున్నారు, మీ పాట విని ఎంతో మంది ఉద్యమాల్లో వెళ్ళి అమరులైపోయారు, ఎంతో మంది కళాకారులు ఇంకా ఉన్నారు, మేధావులు, జర్నలిస్టులు, అన్నలు అక్కలు మీ పాట తీసుకొని ముందుకు వెళ్తున్నారు, దాంట్లో మేము కూడా మీ శిష్యులమే అని చెప్తే నవ్వి, బిడ్డ మన పాట మనమే రాసుకోవాలి, మన చరిత్ర మనమే రాసుకోవాలి, మనకు ఒవ్వడు రాయడు. ప్రజలకు ఈ పాట రూపంలో మోటివేట్ చేస్తూ ఉండాలి, ప్రజలు మర్చిపోతుంటారు, ప్రజలకు జ్ఞాపకం చేస్తుండాలి, వాళ్ళ జీవితాల జ్ఞాపకం చేస్తుండాలి, వాళ్ళ కష్టాలను వాళ్ళు ఏ విధంగా తామే సాల్వ్ చేసుకోగలుగుతారు అని గుర్తు చేయడం కోసమే ఈ పాట రాశాను. చాలా అద్భుతం ఆ పాట. అసలు నిజంగా పాట విన్నప్పుడల్లా చాలా మంది స్టేటస్లు పెట్టుకున్నారు,
గద్దర్ గారు చనిపోయినప్పుడు ఆ పాటని మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, ఆ తుపాకులకు ఎదురు నడిచిన నా తోటనెవరు దాసెదరో, నా తోటనెవరు దాచెదరో. అద్భుతం. అక్క, గద్దర్ గారితో మీకు ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మెమొరబుల్ అంటే చాలా ఉన్నాయి. ఏదన్నా ఒకటి గుర్తుండిపోయేది ఆయనతో మీకు? గుర్తుండిపోయేది చాలా ఉన్నాయి. అంటే ఏది అని చెప్పలేను. నా పిహెచ్డి పట్టా వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో పట్టా తీసుకున్న తర్వాత నాన్నగారితో ఫోటో దిగితే తన కళ్ళ నిండా నీళ్ళు చూసి చాలా అంటే ఆనందం వేసింది. మొండిదానివి సాధించినవు అని అన్నారు. సో అది చాలా ఇది. తర్వాత చివరిగా తన ఆపరేషన్ అయినప్పుడు 2వ రోజు అనమాట, మనం వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుందని ఓన్లీ అమ్మ అన్న వెళ్ళి చూసారు. నేను ఒక 3 days ఆగి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. సో నాన్న చనిపోయి 6వ తారీఖు ముందు 5th రోజు నేనే 11 o'clock మా కజన్ బ్రదర్ కాల్ చేసి అడిగాను అనమాట, ఎలా ఉన్నారు నాన్న అంటే, నువ్వు మార్నింగ్ రా, నాన్న నిన్ను అడిగాడు, నన్ను పిప్పుల్ అని పిలుస్తాను అనమాట, పిప్పుల్ రాలేదా అని అడిగాడు, నేను వచ్చింది, నువ్వు పడుకున్నావు అంటే నన్ను లేపాల్సింది, నేను చూసేదాన్ని కదా అన్నాడంట. అది చాలా నాకు మనసుకు బాధ వేసింది. వేసి నేను ఇమ్మీడియట్ గా రెడీ అయిపోయాను. సో అప్పటికే మాకు అర్థమైంది దట్ హీ విల్ లాస్ట్ స్టేజెస్ లో ఉన్నారు. మాట్లాడలేదక్క? నేను మాట్లాడలేదు. చివరి చూపు చూసారా? చివరి చూపు చూసానంట, ఆక్సిజన్ పెట్టి ఉండి చూసాను. సో నైట్ చివరిగా అదే మాట్లాడిన మాటలు అదేనంట. ఆయన మీరంటే చాలా ఇష్టమా? నేనంటే ఆడపిల్లలంటే చాలా ఇష్టం అతనికి. అందులో చిన్న కూతురు నేనే ఇంకా బాగా నాకు కూడా. ఎక్కువ ట్రావెలింగ్ మీరే ఉండేవాళ్ళ గద్దర్ గారితో? అంటే ట్రావెలింగ్ మేము చాలా తక్కువ చేసాము, చనువు ఎక్కువ ఉండేది అనమాట. అంటే ఏదైనా అలగడము, నేను చెయ్యను అనడం, నేను చేస్తా అనడము. మొండి వాళ్ళని మీరు కొంచెం ఆడపిల్లలు మొండే ఉంటారు కదా, మరి మొండి ఉంటేనే కొట్లాడి సమాజంలో బతుకుతున్నామండి. సున్నిత మనస్తత్వం ఉంటారండి అమ్మాయిలు. ముందుగానే 2 అడుగులు వెనకలనే ఉంటారు. అంటే ఒక అమ్మాయిగానే చెప్తున్నా, 1 అడుగు దూరమే ఉంటారు, 1 అడుగు వాళ్ళే భయపడి దే విల్ బీ ఇన్ దేర్ ఓన్ లిమిట్స్. ఆ లిమిట్ కంటే ఎక్కువ తక్కువ చేసుకునే ఉంటారు. కానీ ఒక్కసారి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం వస్తే మాత్రం భూతల్లి లాగా బద్దలవుతారు. అంతే. గద్దర్ గారితో పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి అనుబంధం ఉంది, మంచి స్నేహం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ తో అనుబంధం ఏంటంటే ఆయన జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకునేంత చనువు ఉంది అని అన్నాడు. అసలు ఎలా ఉండేది గద్దర్ గారి పవన్ కళ్యాణ్ గారి అనుబంధం? అది చాలా అద్భుతం వాళ్ళ రిలేషన్, పవన్ అన్న గారు నాన్నగారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ రిలేషన్ చూస్తే మనసుతో కూడింది, సిద్ధాంతంతో కూడింది, వ్యక్తిత్వంతో కూడింది. గద్దరన్న పాట ఆట మాట తన జీవితం ప్రజల కోసమే. ఒక పాట త్రూ ప్రజల్ని కనెక్ట్ అయ్యి ప్రజల్ని చైతన్యవంతపరిచి వాళ్ళ సమస్యను వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక దిశ చేసిన వ్యక్తి గద్దరన్న. అదే విషయానికి కనెక్ట్ అయిన శిష్యుడు పవన్ అన్న. సో వాళ్ళ సిద్ధాంతం ఒకటైంది కాబట్టి వాళ్ళలో ఆ ప్రేమ, ఆ అనుబంధం, ఆ ఆప్యాయత అది ఇంకా ఎన్ని జన్మలైనా ఉంటది. ఎందుకంటే రిలేషన్ అది. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, బండి వెనక బండి గట్టి ఏ బండిలో పోతా గద్దర్ గారి పాటలు విన్నా నేను ఇదే తెలంగాణ అని చెప్పి చాలా సందర్భాలు చెప్పాడు ఆయన. చాలా ఇష్టం ఆయన పాట వినే నేను ఇలా తయారయ్యాను అని కూడా చెప్పాడు అన్నయ్య. ఆయన కూడా చాలా బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈ రాహుల్ గాంధీ గారితో ఎలా ఉండేది? స్టేజ్ మీద ఒకసారి ముద్దు పెట్టాడు రాహుల్ గాంధీ గారికి. అంత ఇష్టమా రాహుల్ గాంధీ అంటే? ఎవరినైనా నేను చిన్నప్పటి చూస్తున్నా, గద్దరన్న గారు ఒక మనిషిని ఇష్టపడ్డారంటే ఆయన పైసలు చూసో, ఆయన కులం చూసో, ఆయన కలర్ చూసో ఇష్టపడాలి. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిత్వం, ఆ వ్యక్తి ఎంచుకున్న సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ప్రజల కోసమే అయితే ఆ మనిషి నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేస్తున్న మనిషిని
గద్దరన్న ముద్దాడుతూనే వచ్చాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏమైపోయిందంటే వాళ్ళ జీవితాన్ని కూడా ప్రజల కోసం అర్పించడానికి రెడీ అయి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు చూస్తున్న ఈ 15 ఏళ్లలో ఆల్ దళిత్ లీడర్షిప్స్, బీసీ లీడర్షిప్స్, ముస్లిం అండ్ క్రిస్టియన్ యంగ్ ఎడ్యుకేటెడ్ యూత్ who are into the service of the people, వాళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్ళతో నడుచుకుంటూ ప్రజల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడు ప్రజలకు నడవనగానే గద్దరన్న గారు ఒక్క మాట చెప్పంగానే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి, దాన్ని పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాడు కదా. సో నిస్వార్థంగా తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం వచ్చిన లీడర్ ని తన ఆలింగనం చేసుకొని ముద్దాడినాడు. సో అది కాన్సెప్ట్. రాహుల్ గాంధీ గారా ముద్దు పెట్టిండుకో, అందుకే గద్దరన్న అంటే అది కాదు. అక్కడ దేనికి ఒక వ్యక్తిని అనలైజ్ చేయాలంటే ఆయన ముద్దాడింది ఆయన త్యాగానికి. మీరు తిరుపతిలో మోహన్ బాబు గారి స్కూల్లో చదువుకున్నారు, ఎలా ఉండేది మోహన్ బాబు గారితో మీ రిలేషన్? మోహన్ బాబు అంకుల్ గారి స్కూల్లో చదువుకున్నప్పుడు హైలీ డిసిప్లిన్. మనం అక్కడ చదువుకుంటే మన క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అవుతాం, అంత డిసిప్లిన్డ్ గా మేము చదువుకున్నాం. నాన్నగారి మీద అటాక్ అయినప్పుడు మా చిన్నన్నయ్య చనిపోయారు. చిన్నన్నయ్యకి మాకు తమ గుండెలకు హత్తుకొని మమ్మల్ని అక్కడ కాపాడుకుంటూ మమ్మల్ని చదివిపించింది. ఈ రోజు నేను MBA PhD చేసి ఇలా ధైర్యంగా కూర్చొని మాట్లాడుతున్నానంటే మాకు చదువు చెప్పిన గురువులు, ఆ గురువులో మోహన్ బాబు అంకుల్ గారు ఉన్నారు. సో ఒక మనిషి ఎంత డిసిప్లిన్, ఎంత కమిటెడ్. మీరు ఇందాకన్నప్పుడు మన నివాళి ఇచ్చే ఇదేంటంటే మనం చేసే పని నిజాయితీగా చిత్తశుద్ధిగా చేయగలుగుతామంటే ఆ రోల్ మోడల్ మోహన్ బాబు అంకుల్ గారు. నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? లాస్ట్ చివరిగా రాజకీయ భవిష్యత్తులో పని చేసుకుంటూ పోవడం. మీకు ఇందాక చెప్పినట్టు నాకు ఇచ్చిన బాధ్యత నిజాయితీగా చేయడం, ప్రజల్లోకి వెళ్ళడమే. అక్క, మీరు చాలా చిన్నతనం నుంచి జాబ్ చేశారు, క్లర్క్ నుంచి ఈ రోజు చైర్పర్సన్. మీరు ఎంతమంది సీఎంల దగ్గర పనిచేశారు, మినిస్టర్స్ దగ్గర? అసలు మీ వర్క్? నేను మా అన్నయ్య చాలా చిన్న వయసు నుంచి పొట్టకూటి కోసం చదువుకుంటూ పనిచేస్తాం. క్లర్క్ చేశారా నిజంగా? నేను ఒక క్లర్క్ నుంచి పర్సనల్ అసిస్టెంట్ నుంచి ఒక అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, దెన్ రీసెర్చ్ అసిస్టెంట్, దెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టు చైర్పర్సన్ అన్నమాట. సో ఐఎమ్ ప్రివిలేజ్డ్ దట్ ఐ వర్క్డ్ అండర్ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ కింద వర్క్ చేశాను. సో వెలుగు రంగారెడ్డిలో వర్క్ చేశాను. దాని తర్వాత ఐ వర్క్డ్ అండర్ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో వర్క్ చేశాను. సో ఇద్దరు ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నేను వర్క్ చేసే అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంది. అంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ హౌ దీస్ టూ లీడర్స్ హ్యావ్ వర్క్డ్ విత్ ద గవర్నమెంట్ సెక్టర్. దెన్ ఐ వర్క్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్ ద అకౌంట్స్ డిపార్ట్మెంట్. దెన్ అండర్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా వర్క్ చేశాను. దెన్ ప్రెసెంట్లీ మహాబోధి విద్యాలయకు కరస్పాండెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తూ చైర్పర్సన్ గా మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో లీడర్షిప్ లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ చైర్పర్సన్ నౌ. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి ఇద్దరిలో? చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, ఒప్పుకోవాల్సిందే. అండ్ వైఎస్ఆర్ గారు గ్రేట్ లీడర్. సో దాట్ అంటే ప్రజల్ని నేను తన పర్సనల్ గా వెళ్ళినప్పుడు డైలీ మినిమం ఒక 50 మంది పేద ప్రజల్ని, విలేజెస్ నుంచి వచ్చిన ప్రజల్ని, అప్పుడు ఇంకా టఫ్ ఉండేది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, ఆంధ్ర నుంచి కూడా వచ్చిన వాళ్ళం కూడా కంపల్సరీ డైలీ కలిసేవారు. అదే బాటలో రేవంత్ అన్న కూడా ఎంత లీడర్స్ ని ఎక్కువ తక్కువ కలుస్తారు అంటే చైర్పర్సన్ వాళ్ళని, లేకపోతే ఎమ్మెల్యేస్ ని, ప్రభుత్వం ఉన్న వాళ్ళని తక్కువ కలుస్తారు, ప్రజల్ని ఎక్కువ కలుస్తారు. సో మీరు రాజకీయాలకు మీరు రావాలనుకున్నారా? మిమ్మల్ని వచ్చేలా చేశారా? సమయం వచ్చేలాగా చేసింది. గద్దరన్న
పాలనలో నేను భాగమైతా, ఎవరు ఓటు వేయకపోతే నా ఓటు నేను వేసుకుంటానది నేను ఆయన శిష్యురాలుగా నాకు స్ఫూర్తిదాయం, ఓడినా గెలిచినా బరిలో ఉంటా అని యుద్ధంలో దిగి ఓడినా సరే రాజు గెలిచిండు, రాజ్యం గెలిచిండు అని చాలా ధైర్యంగా ఉన్నాం. అక్క, ప్రజాస్వామ్యంలో బుల్లెట్ గొప్పదా బ్యాలెట్ గొప్పదా? బ్యాలెట్ గొప్పది. ఎందుకని బ్యాలెట్ గొప్పది? ఎందుకంటే ఎందుకు అంటే అఫ్ కోర్స్ ఆడ బుల్లెట్ ఉంది కాబట్టి బ్యాలెట్ కి అంత పవర్ వచ్చింది. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, మన పిల్లల మైండ్ సెట్ చూసుకుంటే ఈ తరం వాళ్ళకు ఏది న్యాయం, ఏది కరెక్ట్ అనేది చూసుకుంటూ పోతే ఓటింగ్ పవర్ ఇస్ ద హైయెస్ట్ పవర్. దానికి ఒక కులం లేదు, ఒక మతం లేదు. ఎంత గొప్పదంటే బాబాసాహెబ్ గారు ఎంత గొప్పటి అంటే స్త్రీకి సగం ఓటు, రైట్, పురుషుడికి ఫుల్ ఓటు అని పెట్టలేదు. ఒకప్పుడు ఎక్కువ ఫైనాన్షియల్ గా ఉన్న వాళ్ళకి, రాజులకు వాళ్ళకే ఓటు హక్కు ఉండేది, తర్వాత సామాన్యులకు లేదు. తర్వాత రాజులకు, తర్వాత మంత్రులకు, తర్వాత కుల పెద్దలకు, కులంలో ఉన్న వాళ్ళకు ఓటు ఉంది. స్త్రీలు ఏ పార్టీకి లిస్ట్ లో లేరు. అట్లాంటిది ఒక గుడిసెలో ఉన్న అతనికైనా సరే, రైట్, ఏరోప్లేన్ లో తిరుగుతున్న వాళ్ళకైనా సరే, బంగ్లాలో ఉన్న వారు, ఇద్దరికి సమానమైన ఓటు. ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటే నిజమైన కన్నీళ్లు, కష్టాలు, నీ చెమట సుక్కలను తెలుసుకున్న వాళ్ళని ఆ చైర్ మీద కూసబెడితే, ఆ చైర్ మీద కూసారు ఎప్పుడు, వాళ్ళంతా సీతక్కలాగా ఎప్పుడు కాన్స్టిట్యూషన్ నుండి జనాల చెమట సుక్కలు కాసుకుంటే ఏసీలో కూర్చోరు, ప్రజలతోనే ఉంటారు. నేను ఎప్పుడు ఫోన్ చేసిన సీతక్క కాన్స్టిట్యూషన్ ఉంది, వారంలో 4 రోజులు అక్కడే ఉంటారు. కరోనా అప్పుడు ఎలా తిరిగింది పాపం, కరోనా అప్పుడైతే విపరీతం, అర్థమైందా? సో ఇది మన పవర్. ఒకప్పుడు కారం పొడి పడితేనే విన్నాడు, ఒకప్పుడు కత్తి పడితేనే విన్నారు, ఒకప్పుడు అదేమంటే గన్ను పడితేనే విన్నారు. కానీ ఇప్పుడు గన్నం కారు పడితే వినరు, రైట్. ఇప్పుడు కరెక్ట్ ఓటు పట్టుకుంటేనే, ఓటుతోనే ఏదైనా, ఓటుతోటి సాధించుకోవాల్సిన సమయం ఏర్పడింది, రైట్. అది సమయం. ఇప్పుడు పిచ్చి కుక్క ఉంది అనుకోండి, నువ్వు పిచ్చి కుక్కతో ఎట్లా డీల్ చేస్తావు, మామూలు కుక్క అరుస్తుంది ఎట్లా డీల్ చేస్తావు. సో దిస్ ఇస్ డిఫరెన్స్ హియర్. సో నా ఉద్దేశంలో ఏంటంటే అప్పుడున్న సమాజ వ్యవస్థ ఆయుధాలు పట్టుకుంటేనే దొరపాలన దిగింది. ఇప్పుడు ఓటు పట్టుకుంటేనే దొరపాలన కూల్చివేయబడ్డారు. బండి వెనక బండి కట్టి అప్పట్ల. అంతే. బావగారు ఏం చేస్తారేంటి? మా హస్బెండ్ పేరు కస్తూరి శ్రీకాంత్ గారు. తను MBA PhD చేశారు నాతో పాటు. హీస్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. లవ్ అరేంజ్డ్? బోత్. ఎంతమంది అక్క పిల్లలు? నాకు 2 చిన్నారి బిడ్డలు. పెద్ద బాబు పేరు సత్య, చిన్న బాబు పేరు శ్రియాన్. పెద్ద బాబు ఇప్పుడు LKG, చిన్న బాబు ఇప్పుడు నర్సరీ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.